హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు చూస్తున్నారు రైల్వే అడ్డా 24 ఆల్వేస్ రైల్వే ఇన్ఫర్మేషన్. సో ప్రజెంట్ మనం ట్రెండింగ్ వీడియోస్ ఏం చేస్తున్నామంటే జీడీసీ సంబంధించిన వీడియోస్ అయితే అప్డేట్ తీసుకురావడం జరిగింది. సో బిగ్ బ్రేకింగ్ న్యూస్ అనమాట. జీడీసీ అనేది రాబోయే ఎగ్జామ్స్ అన్ని పోస్ట్ పోన్ చేసినట్టయితే మనకు ఒక సర్కిల్ అయితే రావడం జరిగింది. సో దాని గురించి నేను పూర్తి వివరాలు అయితే వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను కాబట్టి వీడియోని అయితే స్కిప్ చేయకుండా కంటిన్యూ చేసే ప్రయత్నం చేయండి. ఫ్రెండ్స్, ఫస్ట్ టైం మన ఛానల్ ఏమైనా చూస్తున్న రైల్వే ఫ్రెండ్స్ ఉంటే ఇప్పుడు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అదేవిధంగా మీ చుట్టుపక్కల ఉన్న ఫ్రెండ్స్ ఉంటే రైల్వే జాబ్ కోసం ప్రిపేర్ అయ్యే వాళ్ళకి మన ఛానల్ సజెస్ట్ చేయండి. ఎందుకంటే మనం రైల్వే జాబ్ సంబంధించిన జాబ్ సాధించిన వాళ్ళతో వీడియోలు చేస్తున్నాం. వాళ్ళు ఏ విధంగా చదివారు, వాళ్ళు ఎవరి ప్రిపరేషన్ స్ట్రాటజీ ఏంటిది, తర్వాత వాళ్ళ జాబ్ వచ్చిన తర్వాత వాళ్ళ జాబ్ ప్రొఫైల్ ఎలా ఉంది, తర్వాత శాలరీ ఏ విధంగా వస్తాయని పూర్తి వివరాలతో మనం ఎప్పటికప్పుడు రైల్వే సంబంధించిన విషయాలతో వీడియోలు చేస్తున్నాం. కాబట్టి తప్పకుండా మీరందరూ మన ఛానల్ మీ ఫ్రెండ్స్కి అయితే సజెస్ట్ చేయండి. కంప్లీట్గా రైల్వే ఇంప్రెషన్తో ఎస్పెషల్లీ వీడియోస్ చేస్తున్నాం కాబట్టి ప్రజెంట్ జీడీసీ మీద ఎక్కువ ఫోకస్ చేసాం కాబట్టి జీడీసీ అప్డేట్స్ తీసుకొచ్చే ప్రయత్నంలో మనం ఎప్పటికప్పుడు ముందుంటున్నాం కాబట్టి తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేసే ప్రయత్నం చేయండి. సో ఈ రోజు వచ్చిన బ్రేకింగ్ న్యూస్ ఏంటని నేను మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. వీడియో అయితే స్కిప్ చేయకుండా కంటిన్యూ చేసే ప్రయత్నం అయితే చేయండి. సో మనం ఇది చూసుకుంటే ఆర్ఆర్సీ సదరన్ రైల్వే అనమాట. సో చూడొచ్చు ఆర్ఆర్సీ సదరన్ రైల్వేలో జీడీసీ ఫర్ సదరన్ రైల్వే సంబంధించిన ఒక కాలం అయితే ఉంది అనమాట. సో దాంట్లో మొత్తం జీడీసీ అప్డేట్స్ ఏంటి అనేది వాట్ ఈస్ వాట్ అని మొత్తం ఇక్కడ వాళ్ళైతే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. సో ఇక్కడ న్యూ అండ్ ఇంపార్టెంట్ అప్డేట్ ఒకసారి ఇది గమనించండి. ఇక్కడ స్క్రోల్ ఇక్కడ మౌస్ ఉంది. న్యూ అండ్ ఇంపార్టెంట్ అనే అప్డేట్ అయితే దేంట్లో ఉంది, జీడీసీ ఫర్ సదరన్ రైల్వే అయితే వాళ్ళ వెబ్సైట్లో ఉంది. సో జీడీసీ సిబిటి పోస్ట్పోన్మెంట్. సో ఇక్కడ చూడండి న్యూ అండ్ ఇంపార్టెంట్ అప్డేట్ జీడీసీ సిబిటి పోస్ట్పోన్మెంట్ అని ఇక్కడైతే వాళ్ళు క్లియర్గా ఒక వెబ్సైట్లో అప్లోడ్ చేయడం జరిగింది. సో మరి ఏంటి అనేది నేనైతే వివరంగా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను చూడండి. సో దీని కనుక మనం క్లిక్ చేస్తే ఏమవుతుందంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్టర్ ఆఫ్ రైల్వేస్ సదరన్ రైల్వే రిక్రూట్మెంట్ సెల్ చెన్నై అంటే సదరన్ రైల్వే మనకు చెన్నైలో ఉంటుంది. సో నోటీస్ టు క్యాండిడేట్స్ సెంట్రలైజ్డ్ జీడీసీ 2023 అంటే ఎవరికి ఇస్తున్నారు, 2023 జీడీసీకి ఆస్పిరెంట్స్ ఎవరుతున్నారో వాళ్ళందరికీ అనమాట, ఉద్యోగస్తులకి. సో ద జీడీసీ ఎగ్జామినేషన్ షెడ్యూల్ 19/12/2023 అండ్ 23/12/2023 ఆర్ పోస్ట్ పోన్డ్. సూటబుల్ డేట్స్ ఇన్ ద ఫ్యూచర్ షెల్ బి కమ్యూనికేటెడ్. ప్లీజ్ విజిట్ సైట్ అని వాళ్ళొక సైట్ అయితే ఇచ్చారు ఫర్ అప్డేట్స్ ఇన్ దిస్ మ్యాటర్. అంటే పోస్ట్ పోన్ అయిన దాని గురించి అప్డేట్స్ కోసం ఎప్పటికప్పుడు మన ఛానల్ అయితే చూడండి. సో జీడీసీ ఎగ్జామినేషన్ 19 తారీఖు 23 తారీఖు జరగాల్సిన పోస్ట్ పోన్ అయింది అని అయితే వాళ్ళు మెన్షన్ చేశారు. సో ఇక్కడ చూడొచ్చు చైర్ పర్సన్స్ రైల్వే రిక్రూట్మెంట్ సెల్స్. సో చైర్ పర్సన్ అనొచ్చు. చైర్ పర్సన్ అంటే సదరన్ రైల్వే యొక్క ఆర్ఆర్సీ చైర్ పర్సన్ అవుతాడు. సో చైర్ పర్సన్స్ అంటే ఆల్ ఉన్నాయి కదా మనకు ఆర్ఆర్సీ జోన్స్ అయితే ఉన్నాయో. సో ప్రతి ఒక్క జోన్ యొక్క ఆర్ఆర్సీ రిక్రూట్మెంట్ సెల్ సంబంధించిన చైర్ పర్సన్స్ అందరు కలిసి సో ఇక్కడ రైల్వే రిక్రూట్మెంట్ సెల్స్ మామూలుగా రైల్వే రిక్రూట్మెంట్ సెల్ అనొచ్చు. కానీ సెల్స్ అంటే ఏంటంటే మన భారతదేశంలో ఉన్న అన్ని రైల్వే రిక్రూట్మెంట్ సెల్కి ఈ ఒక సర్క్యులర్ అనేది సర్క్యులేట్ అవుతుంది ఈరోజు. సో ఇప్పుడే మనకు లేటెస్ట్ ఏంటంటే 16వ తారీఖు ఈవినింగ్ ఆల్మోస్ట్ 6 తర్వాత అప్డేట్ చేశారంట. సో ఆల్మోస్ట్ 6 తర్వాతనే దీన్ని అప్లోడ్ చేశారు వెబ్సైట్లో. నేను చూస్తూ ఉన్నాను కాబట్టి మామూలుగా చెప్దామనే ఆలోచనతో మీ ముందు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. సో దీనికంటే ముందు కూడా మన గతంలో పోస్ట్ పోన్ అయిన ఏంటి అనేది కూడా నేను వివరంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సార్. బట్ ఇదేంటంటే కంప్లీట్గా అంటే 19th రోజు పోస్ట్ పోన్ అయిపోయినట్టే, 23rd రోజు పోస్ట్ పోన్ అయినట్టే. సో కావాలంటే నేను ప్రూఫ్స్ అనేది కూడా మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే ఆల్ టికెట్స్ రావాలి కదా. సో పోస్ట్ పోన్ అయిందంటారు, ఆల్ టికెట్స్ రావాలి కదా. ఆల్ టికెట్ వస్తున్నాయా రావట్లేదా అది కూడా నేను ఇక్కడ మీకు లైవ్లో ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను చూడండి. సో ఇది మనకు వచ్చేసి ఇది రైల్వే రిక్రూట్మెంట్ సెల్ సికింద్రాబాద్ జోన్ వాళ్ళది. సో సౌత్ సెంట్రల్ రైల్వే. సో వీళ్ళు ఏం చేశారంటే ఇక్కడ మన మామూలుగా వీళ్ళు నోటీస్ టు ద క్యాండిడేట్స్ టు అబ్టైన్ కాల్ లెటర్ అండ్ రిలీవింగ్ లెటర్ అనేది స్క్రోల్ అవుతుంది. సో మీరు చూడొచ్చు నోటీస్ టు ద క్యాండిడేట్స్ టు obtain call letter and relieving letter for attending CBT on 19/12/2023 GDC 01/23 ఇక్కడ మనకు ఫస్ట్ స్క్రోల్ అవుతుంది పైన చూడండి. సో అది స్క్రోల్ అవుతుంది. ఇది ఎప్పుడు ఇచ్చారు అప్డేట్, నిన్న ఈవినింగ్ ఇచ్చారు. అంటే ఆల్మోస్ట్ 15th ఎగ్జామ్ అయిపోయిన తర్వాత వాళ్ళకు నెక్స్ట్ ఎగ్జామ్ వాళ్ళ కోసం ఇచ్చారు. మరి నేను వెరిఫై చేశాను, మరి ఇంటిమేషన్ చేశారు కదా కాల్ లెటర్ అని నేను ఒకసారి చూసే ప్రయత్నం చేశాను. సో మనకు కావాల్సిన లింక్ ఏంటి ఇది కదా, ఆర్ఆర్సీ జీడీసీ ఎగ్జామినేషన్ 2023 ప్రతిదీ అప్డేట్ ఇక్కడ మనకు వస్తుంది కదా. సో ఇక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏంటంటే లాగిన్ అవుతున్నా. సో నాకు ఎగ్జామ్ ఎప్పుడు ఉంది, 19th రోజు ఉంది. సో 19th రోజు ఎగ్జామ్ ఉంది కాబట్టి టెక్నీషియన్ ఎగ్జామ్. సో చూద్దాం. సో మనకు వచ్చేసి సో లాగిన్ అవుతున్నాను. లాగిన్ అయిన తర్వాత మనకేమొస్తుందంటే చూద్దాం ఇక్కడ. సో వచ్చేసింది, నా డీటెయిల్స్ వచ్చేసాయి. సో ఇక్కడ ఏంటంటే డౌన్లోడ్ సిటీ ఇంటిమేషన్ స్లిప్ అండ్ రిలీవింగ్ లెటర్ వచ్చింది. ఓకే, డౌన్లోడ్ సిటీ ఇది వచ్చేసింది. బట్ మనకు కావాల్సింది అంటే ఆల్మోస్ట్ 2 days టైం ఉంది కాబట్టి నాకు ఈ అడ్మిట్ కార్డు కూడా రావాలి. ఎందుకంటే 15వ తారీఖు ఎగ్జామ్ ఉన్న వాళ్ళకి
12 తారీఖు ఆల్మోస్ట్ 12 తారీఖు వచ్చేసింది. సో అంటే మనకు 19 తారీఖు ఎగ్జామ్ ఉంది కాబట్టి 16 తారీఖు ఈవినింగ్ రావాల్సిందే. బట్ ఎట్ టు బి యాక్టివేటెడ్ అంటే ఇంకా యాక్టివేట్ కాలేదు. అంటే కాలేదంటే దాని అర్థమైంది ఎగ్జామ్స్ అనేది పోస్ట్పోన్ చేశారు. మరి ఎందుకు చేశారు, ఏంటి రీజన్స్ అనేది ఇంకా వాళ్ళు అయితే మెన్షన్ చేయలేదు. ఎందుకంటే ఎప్పుడైనా ఎగ్జామ్ పోస్ట్పోన్ చేయొచ్చు, ఎప్పుడైనా ఎగ్జామ్ కండక్ట్ చేయొచ్చు, అంత పవర్స్ ఆర్ఆర్సీ రైల్వే బోర్డుకు ఇచ్చింది కాబట్టి సో అది మనం ఏం చేయలేం. రీజన్స్ ఏంటి అనేది చూడాలి. సో మరి కొన్ని దిక్కుల ఎగ్జామ్ అనేది టెక్నికల్ ఎర్రర్స్ వల్ల సరిగా ఎగ్జామ్ కండక్ట్ చేయలేదు, కొన్ని సెంటర్లలో టెక్నికల్ ఎర్రర్స్ వచ్చినాయి, సిస్టమ్స్ హ్యాక్ అయినాయి అంటున్నారు. సో పూర్తిగా అయితే మనకి ఇంకేం తెలియదు కాబట్టి ప్రస్తుతానికైతే ఎగ్జామ్ అనేది పోస్ట్పోన్ అయింది. మరి మళ్ళీ 10వ తారీఖు వాళ్ళు రీకండక్ట్ చేస్తారా లేదా, మరి నెక్స్ట్ షెడ్యూల్ ఏంటిది అనేది చూడాలి. వాళ్ళైతే మెన్షన్ చేసేది ఏంటంటే ఓన్లీ మనకు 19th and 23rd ఎగ్జామ్స్ మాత్రమే పోస్ట్పోన్ అవుతున్నాయి అంటున్నారు. సో 15th జరిగిన ఎగ్జామ్ గురించి ఎలాంటి మనకైతే ఇంటిమేషన్ అయితే ఇవ్వలేదు రైల్వే రిక్రూట్మెంట్ సెల్ సంబంధించిన చైర్పర్సన్స్ అయితే. సో చూడాలి మనం నెక్స్ట్ మరి రేపు ఏమి అప్డేట్ వస్తుందో. సో ఎప్పటికప్పుడు అప్డేట్స్ కోసం వెబ్సైట్ చూడాలంటున్నారు. సో మనం ఈ జీడీసీ అప్డేట్స్ మీద ఎస్పెషల్లీ మన ఛానల్ ఫోకస్ చేసింది కాబట్టి ఎప్పటికప్పుడు మినిట్ టు మినిట్ అప్డేట్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. సో పోస్ట్పోన్ ప్రజెంట్ అయితే 19th రోజు 23rd రోజు అయితే ఎగ్జామ్స్ అయితే రావట్లేదు. ఎందుకంటే మనకు ఆల్ టికెట్స్ రావాలి, ఆల్ టికెట్స్ అయితే రావట్లేదు. మరి దీనికి సంబంధించిన మరి ఈ ఒక సౌత్ సెంట్రల్ రైల్వే ఉంది కదా, సౌత్ సెంట్రల్ రైల్వే చూసాము మనం. సౌత్ సెంట్రల్ రైల్వేలో సేమ్ ఏదో ఉంది అది. అదేవిధంగా సౌత్ వెస్టర్న్ రైల్వే కనుక మనం చూసుకుంటే హుబ్లీలో ఇక్కడ ఏమంటున్నారు అంటే నోటీస్ టు ద క్యాండిడేట్స్ హూ ఆర్ అపీరింగ్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ జూనియర్ ఇంజనీర్ అగైనెస్ట్ ఇది ఒక లింక్ ఇచ్చారు. ఇది ఎప్పుడు ఇచ్చారని మనకు దీన్ని క్లిక్ చేసి చూస్తే ఇది 15వ తారీఖు రోజు ఇచ్చారు. అంటే 15వ తారీఖు ఇచ్చారంటే ఇవాళ 16, అంటే నిన్నటికి వరకు అప్డేట్ అయిపోయింది. మళ్ళీ అక్కడ ఏం చేశారంటే ఓన్లీ మెకానికల్ వాళ్ళకైతే పోస్ట్పోన్ చేస్తున్నామని చెప్పారు. ఇక్కడ చూడొచ్చు. సో మెకానికల్ వాళ్ళకైతే పోస్ట్పోన్ అయిందని ఫస్ట్ అన్నారు, జనవరిలో కండక్ట్ చేస్తామన్నారు మెకానికల్ వాళ్ళకి మాత్రం జేఈ ఎగ్జామ్. కానీ అది 15వ తారీఖు వరకు ఉన్న అప్డేటు. సో 16వ తారీఖు వచ్చిన అప్డేట్ ఏంటనేది కంప్లీట్గా మీకైతే ఇక్కడ నేను డిస్ప్లే చేస్తున్నాను చూడండి. 16వ తారీఖు వచ్చిన అప్డేట్ ఏంటంటే 19th రోజు 23rd రోజు ఎగ్జామ్ అనేది పోస్ట్పోన్ చేశారు. సూటబుల్ డేట్స్ అనేది ఫ్యూచర్లో మేము ఇస్తామనేది అంటున్నారు. అది జనవరి కావచ్చు, ఫిబ్రవరి కావచ్చు. సో జనవరిలో కండక్ట్ చేస్తామనేది సౌత్ వెస్టర్న్ రైల్వేలో ఉన్న వెబ్సైట్లో అయితే మనకు ఒకటైతే ఉంది. సో ఈ ఒకవేళ మనకు ఈస్ట్ కోస్ట్ రైల్వే భువనేశ్వర్లో కనుక చూసుకున్నా కూడా ఇక్కడ వాళ్ళకి ఇంకా అప్డేట్ చేయలేదు. సో నోటీస్ ఫర్ ద ఇంటిమేషన్ ఆఫ్ CBT 19th కోసం అయితే వీళ్ళు ఇచ్చారు. అదేంటని చూస్తే ఇక్కడ మనకు సిటీ ఇంటిమేషన్ అనమాట. ఇది కూడా సిటీ ఇంటిమేషన్ సంబంధించి ఇచ్చారు. బట్ ఇప్పుడు ఇది ఏ రోజు ఇచ్చారంటే చూసుకుని మనకు 14వ తారీఖు ఇచ్చారు. సో భువనేశ్వర్ వాళ్ళు 19th ఎగ్జామ్ కోసం సిటీ ఇంటిమేషన్ 14వ తారీఖు ఇచ్చారు. బట్ ఇప్పుడు ఈ రోజు ఏంటంటే 16వ తారీఖు రోజు అప్డేట్ ఏంటంటే ఎస్పెషల్లీ మనకు జీడీసీ అనేది పోస్ట్పోన్ చేశారు. నెక్స్ట్ జరగబోయే 2 ఎగ్జామ్స్ అనేది క్లారిటీగా మనకైతే అర్థమవుతుంది. సో దయచేసి మిత్రులారా ఈ ఒక విషయాన్ని మన రైల్వే గ్రూపులు అందరికీ షేర్ చేయండి. ఎందుకంటే మీకు టైం దొరుకుతుంది నెక్స్ట్ చదువుకోవడానికి. సో మరి సమయాన్ని మీరు సద్వినియోగం చేసుకొని ఇంకా బెస్ట్గా ప్రిపేర్ అవ్వడానికి అయితే ప్రయత్నం చేయండి. మరి ఎందుకు పోస్ట్పోన్ చేశారనేది కూడా మనకు ఫర్దర్గా తెలిసే అవకాశం ఉంటుంది. మరి గతంలో 15వ తారీఖు జరిగిన ఎగ్జామ్ వాళ్ళకి ఏమన్నా మళ్ళీ రీ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారనేది కూడా పూర్తి వివరాలు అయితే మనకు రైల్వే వాళ్ళు ఎప్పటికప్పుడు అప్డేట్ చేసే ప్రయత్నం చేస్తారు. వాళ్ళు చేసిన మరుక్షణమే మన ఛానల్ ద్వారా మనం వీడియో తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం కాబట్టి తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. రైల్వే సంబంధించిన అప్డేట్స్ ఎప్పుడప్పుడు మనం తీసుకొస్తున్నాం. సో ఇది ఒక రకంగా బ్రేకింగ్ న్యూస్ అనుకోవచ్చు. జీడీసీ ఆస్పిరెంట్స్ అందరికీ ఒక రకంగా టైం వచ్చింది కాబట్టి మీరు ఇంకా ఎక్స్ట్రా టైం ఉంది కాబట్టి తప్పకుండా ప్రిపేర్ అవ్వచ్చు. సో మరి ఈ యొక్క బ్రేకింగ్ న్యూస్ అనేది న్యూ ఇంపార్టెంట్ జీడీసీ CBT పోస్ట్పోన్ ఇది ఓన్లీ సదరన్ రైల్వేలో మాత్రమే అప్డేట్ అయింది. నేను నార్త్ ఇండియాలో ఉన్న 4 జోన్లలో చూశాను అనమాట. సో ఓన్లీ సదరన్ రైల్వేలనే ఈ యొక్క పోస్ట్పోన్ సంబంధించి అయితే క్లియర్గా ఇన్ఫర్మేషన్ వస్తుంది. కానీ మనకు ఆల్ టికెట్ కనుక చూసుకుంటే అయితే ఆల్ టికెట్ అయితే రావట్లేదు. సో ఇక్కడ చూడొచ్చు మనకు ఆల్ టికెట్ డౌన్లోడ్ అవ్వాలి, ఇంకా ఆల్ టికెట్ అయితే రావట్లేదు. ఈ అడ్మిట్ కార్డు ఓన్లీ డౌన్లోడ్ సిటీ ఇంటిమేషన్ స్లిప్ ఆల్రెడీ ఇది 14వ తారీఖు అప్డేట్ చేశారు కాబట్టి ఇది వస్తుంది. సో ఆల్ టికెట్ ఇంకా అప్డేట్ కాలేదు కాబట్టి మనము క్లారిటీగా అర్థమవుతుంది ఏంటంటే ఎగ్జామ్ అయితే పోస్ట్పోన్ అవుతుంది. సో దీని గురించి మిగతా వెబ్సైట్ వాళ్ళు కూడా మనకు రేపు కానీ ఎల్లుండి కానీ అప్డేట్ ఇచ్చే ప్రయత్నం చేస్తారు. సో మ్యాక్సిమం అయితే మనకు అప్డేట్ అయితే వచ్చేసింది, పోస్ట్పోన్మెంట్ అయితే కంపల్సరీ అయిపోయింది. మీకు కనుక ఒకవేళ ఆల్ టికెట్ వస్తే ఎగ్జామ్ ఉంటుంది, ఏ జోన్ అయితే ఆ జోను. సో నాకు తెలిసి అయితే మ్యాక్సిమం ఉండకపోవచ్చు. ఈ వెబ్సైట్లో కూడా రేపటి వరకు మళ్ళీ అప్డేట్ ఇస్తారు, అంటే పోస్ట్పోన్ అయినట్టు. సో హోప్ ఫర్ ద బెస్ట్. మనకు నెక్స్ట్ ఇంకా టైం ఉంటుంది కాబట్టి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి మంచి సమయం. ఏదైతే సిలబస్ కవర్ కాలేదు, మేము సరిగా చదవలేదు, డ్యూటీ చేసుకుంటున్న వాళ్ళకైతే సమయం అయితే వచ్చింది. సో మీ సమయాన్ని సద్వినియోగం చేసుకొని మరి ఈ ఆన్లైన్ ఎగ్జామ్స్ వల్ల ఏమైనా ప్రాబ్లమ్స్ అవుతుందా ఏం అనేది ఒకసారి వెరిఫై చేసుకొని మనకు నిన్న ఒక హిందీ ఛానల్ అయితే రావడం జరిగింది. కొంచెం అక్కడ సిస్టమ్స్ హ్యాక్ అయినాయి, సరిగా ఎగ్జామ్ నిర్వహించలేదని అయితే కొంచెం ప్రాబ్లం వచ్చింది. అవన్నీ ఏంటంటే మనకు చూసుకోవాల్సి ఉంటుంది. ఏదైతే ఆర్ఆర్సీ వాళ్ళు ఏంటైతే ఒక ఏజెన్సీకి ఇచ్చారు కదా, సో ఏజెన్సీ వాళ్ళు ఏంటంటే ఎగ్జామ్ ఏ విధంగా జరిగిందనేది అక్కడ రివ్యూ తీసుకుంటారా. అక్కడ ఒకవేళ 100% మంచిగా జరిగిందంటే ఆ యొక్క సెంటర్కి మళ్ళీ ఎగ్జామ్ నిర్వహించకపోవచ్చు. ఎక్కడైతే ప్రాబ్లం వస్తుందో ఆ ప్రాబ్లం వచ్చిన మళ్ళీ ఎగ్జామ్ నిర్వహించే అయితే అవకాశాలు ఉంటాయి. సో ఇది ఆన్లైన్ ఎగ్జామ్ కాబట్టి ఎప్పుడైనా ఏమైనా ఎక్కడైనా జరగచ్చు కాబట్టి ఏం చెప్పలేము. సో ఇది ఎగ్జామ్ అయితే పోస్ట్పోన్ అయింది. సో ఇది ఖచ్చితంగా
జెన్యూన్ ఇన్ఫర్మేషన్తో నేను వాళ్ళ వెబ్సైట్లో అప్లోడ్ చేసిన దానితో మీ ముందు తీసుకొచ్చే ప్రయత్నం చేశాం కాబట్టి తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి, మన రైల్వే గ్రూప్స్లో ప్రతి దాంట్లో షేర్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. అదేవిధంగా చివరిగా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. ఎందుకంటే ఇలాంటి జీడీసీ అప్డేట్స్ కావచ్చు, రైల్వే సంబంధించిన ఏ అప్డేట్స్ అయినా మన ఛానల్ ద్వారా ఎప్పటికప్పుడు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి తప్పకుండా మీరు మన ఛానల్ సపోర్ట్ చేయండి. తప్పకుండా మీకు మంచి ఇన్ఫర్మేషన్తో ఎప్పటికప్పుడు మీ ముందు ఉంటాను కాబట్టి థ్యాంక్ యూ సో మచ్.